జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో భారీ సభకు ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో విజయవాడ నుంచి వారాహిలో సభకు బయలుదేరతారు. ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పవన్ ప్రసంగం ఉండబోతుందని, వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతిపక్ష ఓట్లు చేరకుండా ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, పవన్ సభకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? మరికాసేపట్లో మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రారంభం సాగుతుంది. ప్రస్తుతం విజయవాడలోని హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ ఆటోనగర్ లో ఉన్న వారాహి వాహనం వద్దకు మరికాసేపట్లో బయలుదేరుతారు. వారాహి వాహనం మీద తొలిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పార్టీ సభకు ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభకు వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారనే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి జనసేన దిశా నిర్దేశం ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనే దానికి సంబంధించి, అలాగే వైసీపీ ప్రభుత్వం పైన కూడా తీవ్ర స్థాయిలో ఈ రోజు సభలో పడతారు అనే వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో తన వ్యూహాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది కూడా తెలుస్తా ఉంది. అలాగే ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ ఇప్పటికే బలం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అన్ని కూడా మధ్యపక్ష ఎన్నికలకు పవన్ సంచారం కురుస్తారు అనే ప్రచారం నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ సభ మీద తీవ్రమైన ఆసక్తి అయితే కనపరుస్తున్నారు. మరొకవైపు పవన్ కళ్యాణ్ చేసిన ఈ సభకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఏర్పాట్లన్నీ పూర్తవడమే కాదు, ప్రజలు అంటే కార్యకర్తలు పవన్ కళ్యాణ్ చూసేందుకు అభిమానులు సైతం ఆటోనగర్ లో ఉన్న కార్యాలయాన్ని వారాహి వాహనం వద్దకి భారీగా చేరుకుని వందలాది బైక్లతోటి ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కాంతి.